యజమాని అన్నం తిన్నాడు అనుకోండి, అన్నం తినగా మిగిలినటువంటి ఉచ్ఛిష్టం ఒకవేళ పాత్రలో కొంత పదార్థం మిగిలిపోతే, అంటే మీకు ఇంకా బాగా అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే, నేను ఒక ఆకు వేసుకుని అన్నం తిన్నాను అనుకోండి, నేను భోజనం చేసినప్పుడు కొంత పదార్థం మిగిలిపోయింది అనుకోండి, ఏదో కొద్దిగా ఓ అప్పం ముక్క, ఓ అట్టు ముక్క, ఏదో గారె ముక్క అవి వదిలిపెట్టేశాను అనుకోండి, తదుచ్ఛిష్టాన్ని అంటే ఆ మిగిలిపోయినటువంటి పదార్థాన్ని తినడానికి సహజముగా అధికారం ఎవరికి ఉంటుంది అంటే ఒక్క భార్యకే ఉంటుంది. అది తిరుగులేని అధికారం. అదేమిటి ఆవిడికి అలా ఉండడం ఏమిటి, అధికారం మాకుండదా అంటే ఎవ్వరికీ ఉండదు, అది ఆమె యొక్క హక్కు. అందుకే భర్త భోజనం చేసినటువంటి విస్తట్లోనే భార్య కూడా భోజనం చేస్తుంటుంది. పూర్వం ఈ సంప్రదాయం ఉండేది. మా తరానికి ముందు తరం వరకు కూడా మా నాన్న